హలో అండి అందరికి. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు మార్నింగే లేచి ఎంత పని చేసినా మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అసలు ఏం పని చేసినావని ఏడు దాన్నే ఉంది కదా అని అంటారు. ఇల్లు అన్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉంటే అది వేరు ఉంటుంది. అదే అత్తమామలు లేదా పిల్లలు వాళ్ళందరూ కలిసి ఒకటే దగ్గర ఉన్నప్పుడు అట్లా వేరు ఉంటుంది. లేదా పిల్లలు పెద్దగా ఉంటే అట్లా వేరు ఉంటుంది. అంతేగాని ఇంట్లో చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంత పని చేసినా కానీ మళ్ళీ నువ్వేం చేస్తున్నావు ఏడు దాన్నే ఉంది కదా అంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది. అసలు వాళ్ళు చూడరు ఎంత పని చేసినా కానీ మొత్తం వాళ్ళు మళ్ళీ ఎంత చెత్త చేస్తున్నాం మనం ఎన్నిసార్లు చదువుతున్నాం కానీ వచ్చిన తర్వాత మాత్రం అంత అట్లనే ఉందని అసలు ఎంత పని చేసినా వాళ్ళు లెక్కనే చేయరు. సరే లెక్క చేయకపోయి గుర్తించకపోయి కానీ ఏం చేస్తున్నావు అని అనడం మాత్రం తప్పు అవునా? మార్నింగ్ లేచి మన క్లీనింగ్ వర్క్ ఏదో మనం క్లీనింగ్ చేసుకుంటూ అట్లనే టిఫిన్లు నచ్చినాయి వాళ్ళకి చేసి పెడుతూ బాక్స్కి మళ్ళీ ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైతే తింటారో అదే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి అట్లనే బోలు కడుక్కొని ఇంట్లో పని అంతా చూసుకునేది అంతా కూడా ఒక రోజులు ఇవ్వకుండా వాడుకుంటే కనీసం ఇది తింటావా అని చెప్పి కూడా నీకు ఏం తింటావు నీకు నచ్చింది కనీసం నేను చేసి పెడతాను కూడా నోట్లకి కూడా మాట రాదు. కానీ ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లో పెట్టినామంటే చాలు ఇక నువ్వెందుకు ఏం చేస్తున్నావు మరి ఉండి తీయొచ్చు కదా అని. ఇట్లాంటి హస్బెండ్ మీ ఇంట్లో కూడా ఉంటాడు కదా. ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.